జీవనదాతవు నీవేనయ్యా. వాక్యోపదేశకులు పాస్టర్ పి అరుణ్ కుమార్ గారు, యేసుతో జీవితం పరిచర్యలు, కడప. సాతాను గాడు ఒక్కోసారి చూడండి, యేసు ప్రభుని ఏమన్నా బెదిరించాడా? ప్రేమగా వచ్చాడు. జాగ్రత్తగా ప్రేమగా వచ్చే వాళ్ళందరినీ నమ్మకండి. లోపల ఎన్ని కుట్రలు ఉంటాయో, లోపల మనసులో ఎన్ని వేదనలతో పెట్టుకొని వచ్చి ఉంటాడో. హల్లెలూయా. వచ్చి ఏమన్నాడు తెలుసా? అయ్యో యేసయ్యా, నీకెంత బాధ వచ్చేసింది, ఎంత ఆకలితో ఉన్నావు నువ్వు ఈ రాళ్ళు కనపడుతున్నాయి చూడు, వీటన్నిటినీ రొట్టెలుగా మార్చుకొని తిను అంటే ఈ ఆఫర్ ఏంటి తెలుసా? శరీర ఆశ. ఏంటి చెప్పండి? శరీర ఆశ. ఫస్ట్ ఆఫర్ శరీరం యొక్క ఆశ. నెక్స్ట్ ఆఫర్ ఏంటి తెలుసా? మొత్తము లోకములో ఉన్న మహిమలన్నీ చూపించాడు. దీన్ని ఏమన్నారు తెలుసా? నేత్రాశ. ఏంటి చెప్పండి? నేత్రాశ. మూడవదిగా ఏమన్నాడంటే, అయ్యా నువ్వు దేవుని కుమారుడవు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఒక్కసారి కన్నా పైనుంచి కిందికి దూకు. 91వ కీర్తనలో రాయబడింది కదా, నీ దూతలు వచ్చి నీ పాదములకు రాయి తగలకుండా నేను కాపాడుతాయని వాక్యం ఉంది కదా అని. ఆ మాటను బట్టి కాపాడుతాయి కాబట్టి నువ్వు దూకొకసారని హృదయంలో నుంచి జీవపు డంబమును తీసుకొచ్చింది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఏ ఆఫర్స్ తీసుకొస్తా సాతాను?
శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. హల్లెలూయా. అయితే ఈ 3 ఆఫర్స్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారు చెప్పండి? నో. చెప్పండి, గట్టిగా చెప్పండి. యవనస్తులు అందరు గట్టిగా చెప్పండి, నో. హల్లెలూయా. ఫస్ట్ శరీరాశకి నో అని చెప్పాడు, నేత్రాశకి నో అని చెప్పాడు, జీవపు డంబమునకు నో అని చెప్పాడు. ఎందుకు యేసు ప్రభు నో అని చెప్పాల్సి వచ్చింది తెలుసా? ఎందుకంటే ఏదెను తోటలో సాతాను ఈ 3 ఆఫర్స్ తీసుకొచ్చాయి. ఏంటి చెప్పండి? ఏదెను తోటలో అక్కడ అవ్వమ్మకు 3 ఆఫర్స్, ఈ 3 ఆఫర్స్ తీసుకొస్తే వారు నో అని చెప్పలేదు. కాబట్టి యేసు ప్రభు నో అని చెప్పడానికే 2000 సంవత్సరాల కిందట తన యొక్క మహిమను, తన ప్రభావమును, తన తేజస్సును, ఉన్నతమైనటువంటి ఆధిక్యతను వదిలేసుకొని దాసుని స్వరూపమును ధరించుకొని ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? ఈ 3టికి నో అని చెప్పి మనకు మాదిరి చూపించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. ఏదెను తోటలో జరిగింది ఒకసారి గమనిద్దాం. ఏదెను తోటలో ఒకసారి ఏం జరిగింది తెలుసా? దేవుడు వారికి చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో మీరు తోటలో ఉన్న ప్రతి పండును మీరు తినండి, తోటలో ఉన్న ప్రతి పండును ఎంజాయ్ చేయండి, కానీ ఈ మధ్యలో కనబడుతున్నటువంటి ఒక పండు ఉంది చూడండి, దాన్ని మాత్రం మీరు ముట్టకూడదు, దాన్ని మాత్రం మీరు తాకకూడదు, దాన్ని మాత్రం మీరు చూడకూడదు, దాంతో మీకు పని లేదన్నప్పుడు వారు దేవుని ఆజ్ఞను కరెక్ట్గా పాటిస్తున్నారు. ఆ రోజు వెళ్తున్నారు, ఒకరోజు సపోటా తింటున్నారు, ఒకరోజు జామ పండు తింటున్నారు, ఒకరోజు ఇంకో ఫ్రూట్ తింటున్నారు. మధ్యలో ఈ పండు కనబడితే ఏమనుకున్నారు తెలుసా? ఇది మనకు సంబంధించింది కాదు, ఇది దేవుడు చెప్పింది కాదు, ఇది మనకు తగదు అని అనుకుంటున్నారు. ఎప్పుడైతే జాగ్రత్తగా గమనించండి, ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గమనించండి. యవనస్తులారా, పెద్దలారా, అందరి మాటను జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే సాతాను ప్రవేశించిందో ఏం జరిగిందంటే, ఇప్పుడు సాతాను అవమ్మతో పరిచయం చేసుకుంటున్నాడు కదా. అవమ్మతో పరిచయం చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో పరిచయాలు పెరిగిపోయిన తర్వాత అవమ్మతో నీట్గా నిదానంగా మాటలు మాట్లాడుతూ, ఏంటి అవమ్మ, ఇది నిజమేనా అని మొదలెట్టింది. ఏంటి నిజం అంటే, మీరు ఆ పండు తింటే మీరు ఏమవుతుందంట, ఎందుకు ఆ పండు తినొద్దంటున్నారు దేవుడు అంటే, అది తింటే మేము చచ్చిపోతామంట, అందుకే దేవుడు వద్దన్నాడంటే, మీరు చావనే చావరు, మీరు దాన్ని తింటే గన దేవదూతల్లాగా అయిపోతారంటే. ఇప్పుడు ఈమెకి ఏమైపోతుంది తెలుసా? మరుసటి రోజు నుంచి పండును చూసినప్పుడల్లా చూచుటకు రమ్యముగా కనబడెను. ఏంటి చెప్పండి? చూచుటకు. జాగ్రత్త, ఇక్కడ ఈ పాయింట్ జాగ్రత్త గమనించండి. అప్పటిదాకా చూడడానికి రమ్యంగా కనబడని ఆ పండు ఎప్పుడైతే సాతానుతో పరిచయం అయిందో కొత్త ఫీలింగ్స్ మొదలయ్యాయి. ఏం చెప్పండి? క్రొత్త ఫీలింగ్స్. అదే పండే, వేరే పండు కాదు, అదే పండే, వేరే పండు కాదు, అదే పండు, తోటలో ఉన్న పండు. రోజు చూస్తుంది, రోజు చూస్తున్నప్పుడు ఆ ఫీలింగ్స్ రాలేదు, రోజు చూస్తున్నప్పుడు ఆ ఫీలింగ్స్ రాలేదు, మనకు వద్దులే, ఏం ఫీలింగ్స్ రావట్లేదు. కానీ ఎప్పుడైతే సాతాను లోపల ప్రవేశించిందో, యవనస్తులారా జాగ్రత్తగా గమనించండి, సాతాను ప్రవేశిస్తే భయంకరంగా ప్రవేశించడు. ఎలాగొస్తాడు తెలుసా? ఏ రీతిలో వస్తాడు తెలుసా? నైస్గా ఫీలింగ్స్లో చొరబడతాడు వాడు. హల్లెలూయా. నేను యవనస్తుల మధ్య పరిచయం చేశాను. పరిచయం చేసినప్పుడు మా దగ్గర 4 సంవత్సరాలు చదువుతారు, ఒక బ్యాచ్ అయిపోతుంది, మళ్ళీ 4 సంవత్సరాలు ఇంకో బ్యాచ్ అయిపోతుంది అలాగా. అయితే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింటారు, మా చర్చికి వచ్చింటారు, ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి వచ్చింటారు. ఫస్ట్ ఇయర్లో బాగుంటారు, అబ్బో భలే పరిశుద్ధంగా, భలే పాటలు పాడతా, భలే వాక్యం వింటాం. 2వ సంవత్సరం వచ్చింటారు. 3వ సంవత్సరం వచ్చేసరికి ఏమైంటుంది తెలుసా? 3వ సంవత్సరం వచ్చేసరికి 2 సంవత్సరాలు బ్రదరు సిస్టర్ అని పిలుచుకునే వాళ్ళు ఇప్పుడు 3వ సంవత్సరం ప్రవేశించేసరికంట ఒకరోజు ఒక పాప అనింది, ఒక బ్రదర్తో మాట్లాడుతుందంట, బ్రదర్ ఇప్పటి నుంచి నీకు బ్రదర్ అనిపించట్లేదంట, బ్రదర్ అనాలనిపించట్లేదు అని అంట. ఏంటి? బ్రదర్ అనాలనిపించట్లేదు నాకు. ఏమి, ఎందుకు? ఏమో, ఏంటో ఫీలింగ్స్. దీనికి మళ్ళీ ఏమంటో తెలుసా? దేవుడు ఏమైనా ప్రేరేపిస్తున్నాడేమో. దేవుడు కాదు, పిచ్చి మొఖమా, సైతానది. హల్లెలూయా. సంఘాలలో లేవా ఇక్కడ? స్టార్టింగ్లో భలే బ్రదర్స్ సిస్టర్స్, అబ్బా ఎంత ఆత్మీయంగా ఉంటారో. రోజు పరిచయాలు పెరిగే కొద్దీ, పాటలు పాడే కొద్దీ, ఆరాధనలో పరిచర్య చేసే కొద్దీ,
పనులు అప్పగించే కొద్దీ ఇలా లోపకంట ఎప్పుడెప్పుడు ఇలాగ రమ్యమైన ఫీలింగ్స్ ఎప్పుడు మొదలవుతాయి అర్థం కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. నీ కాలేజీలో కూడా అంతే, నీ హాస్టల్లో కూడా అంతే. నువ్వు పరిచయాలు ప్రారంభంలో బాగానే ఉన్నాయి, కానీ నీకు తెలియని ఫీలింగ్స్ లోపల వస్తున్నాయంటే జాగ్రత్తగా గమనించు. నీకు తెలియకోకుండా సాతానుగాడు నీలో తెలియని వ్యతిరేకమైన ఫీలింగ్స్ని వాడు అలా స్టార్ట్ చేస్తాడు అంతే. మనిషి చెడిపోవడం పైనుంచి కాదు, చెడిపోదు. ఫస్ట్ ఆలోచన నుంచి చెడిపోతాడు వాడు, మనస్సులో నుంచి ఫస్ట్ చెడిపోతాడు. పెళ్ళైన వారు కూడా, భార్య భర్తలు కూడా ఈనాడు ఎందుకు అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి? ఒకప్పుడేమో పెళ్లి చేసుకున్నప్పుడేమో నా భార్యతోనే నా భర్తతోనే ఉంటాను అనుకున్నటువంటి వారు ఈరోజు ఎందుకు తెలుసా కుటుంబాలు చిల్లా చెదరైపోతున్నాయి తెలుసా? తన భర్త కంటే ఇంకొక భర్త రమ్యంగా కనపడుతున్నాడు, తన భార్య కంటే ఇంకొక భార్య రమ్యంగా కనపడుతుందంటే దాని అర్థం ఏంటి తెలుసా? సాతాను కుటుంబంలో, నీ జీవితంలో, నీ హృదయాలలో పెత్తనం చెలాయిస్తున్నాడు. ఆ సాతాను శక్తులు రాత్రి తొలగించబడునుగాక. ఆ అపవాది ఆలోచన యేసు నామములో తొలగించబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తం నీ కుటుంబంలో జరగాలి యేసు నామములో. యవనస్తులారా, దేవుని చిత్తం కోసం ఎదురు చూడండి. సాతానుగాడు లేనిపోని ఫీలింగ్స్ పుట్టిస్తున్నాడు. ఏంటి తెలుసా? అదే పండు ఏం కనపడిందంట? ఇప్పుడు రమ్యంగా కనపడిందంట. హల్లెలూయా. అదే బ్రదరే, అదే సిస్టరే, ఏమీ లేని ఫీలింగ్స్ కొత్తగా వచ్చేసినాయి ఈరోజు కదా. జాగ్రత్త. ముఖ్యంగా ఇటువంటి దయ్యాలు పాటలు పాడేవాళ్ళు, కొంచెం ఆర్కెస్ట్రాలు ప్లే చేసే వరకు, కొంచెం గమ్మత్తుగా నడిపించేటువంటి వాళ్ళకి మీద ఈ సైతాను ప్రభావాలు లేనిపోని ఫీలింగ్స్ అన్నీ వస్తుంటాయి. అపవాదికి చోటివ్వకుడి. అందరూ చెప్పండి ఈ మాట. పక్కన వాళ్ళకి చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి, అందరూ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? మీరు షార్ప్గా ఉన్నారా, మొద్దుగా ఉన్నారా? మనం మొద్దుగా ఉంటే వాడు కూర్చొని ఏంటంటో పుట్టిస్తున్నాడు ఫీలింగ్స్ అన్నీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కరెక్ట్ టైంలో ఎక్కడ ఎవరికి నో అని చెబుతారో వారే షార్ప్గా ఉంటారు. హల్లెలూయా. యోసేపు చాలా షార్ప్గా ఉన్నాడు, అంతే కదా. ఎంత షార్ప్గా ఉన్నాడు తెలుసా? ఎంత షార్ప్గా ఉన్నాడంటే పోతిఫర్ అంట రోజు, మీరు ఆదికాండం 39వ అధ్యాయం 10వ వచనంలో, దినదినము ఆమె ఏంటి ఒక పూట కాదు, ఒక రోజు కాదు, టెంప్టేషన్స్ ఎప్పుడు వస్తాయి తెలుసా? ప్రతి దినము దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. ఈ కాలంలో, ఈ లాంగ్వేజ్లో, ఈ కాలంలో మాట్లాడితేనంట ప్రతిరోజు వాట్సాప్ మెసేజ్ చేస్తుందంట ఆమె, ప్రతిరోజు ఫేస్బుక్లో చాట్ చేస్తుందంట, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతుందంట, హాయ్ అంటుందంట, ఏంటంటో మెసేజ్లు పెడుతుందంట, ప్రతిరోజు మెయిల్ పంపిస్తుందంట, ప్రతిరోజు ట్విట్టర్లో చాట్ చేస్తుందంట. ఒక్క దానికి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. హల్లెలూయా. సాతాను ఒకరోజు కాదండి, ప్రతిరోజు ఇంటి మీదకి వచ్చి కూర్చుంటాడు, ప్రతిరోజు నీ ద్వారం దగ్గర కూర్చుంటాడు. ఒకరోజు ఒక పాప నా దగ్గరకు వచ్చి, అన్న నన్ను ఒకడైతే భలే ఎంటబడిపోతున్నాడు అన్న, నా వెనక పడిపోతున్నాడు అంటే, నువ్వేం చేస్తున్నాడు? పట్టించుకోలేదన్నా అన్నాడు. పట్టించుకోవాకు, ఇప్పుడు కూడా తిరిగేటోళ్ళు తిరుగుతుంటారు, పట్టించుకోవాకు. 2 రోజులు 3 రోజులు 4 రోజులు చూసింది. ఒక నెల రోజులు అయిన తర్వాత చూస్తే కన్నా ఒకరోజు వాళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారు. మామూలుగా ఆ పాప ముందు పోతుంటుంది, ఈడేమో వెనకాల కుక్కలాగా, అదేదో ఉందో డొకోమో సినిమా, దాన్ని ఏమంటారు, టచ్. ఆ టచ్ దాంట్లో అక్కడ పోతుంటే వెనకాల కుక్క పరిగెత్తుంటుంది చూడండి, అలాగ చాలా కుక్కలు పరిగెత్తుంటాయి. అయితే ఆ కుక్కలు పరిగెత్తుతున్నప్పుడు పట్టించుకోలేదు. ఒక నెల రోజుల తర్వాతే ఏంటి తెలుసా, ఆ అమ్మాయి కలిసిపోతుంది. నేను అన్నాను, ఏంటమ్మా ఒకప్పుడు నువ్వే ప్రార్థన చేయించుకున్నావు కదా అంటే, కన్నా ఏం లేదన్నా, రోజు డైరీ మిల్క్ ఇస్తున్నాడు, రోజు పువ్వు ఇస్తున్నాడు, రోజు పువ్వు, అది చూసి టెంప్ట్ అయిపోయానన్నా. ఏంటి డైరీ మిల్క్కే? హల్లెలూయా. యోసేపు కంట అలా యజమాని రాలంట, నీకు శాలరీ ఇంక్రీజ్ చేస్తానైనా, ఇంక్రిమెంట్స్ ఇస్తా, ప్రమోషన్స్ ఇస్తా, కానీ
నా దేవునికి వ్యతిరేకమైన పాపాన్ని నేను ఇక్కడ చేయను. అసలు యోసేపుకు ఒకవేళ పాపం చేసినా ఎవరున్నారు చెప్పుకోవడానికి చెప్పండి? అతను దేశంగా వచ్చాడు. అతను అమ్మ నాన్న ఎవరికి తెలియదు. అసలు ఎంత పాపం చేస్తే కూడా ఎవరికి తెలియదు. ఏమైనా చేసుకోవచ్చు. ఈరోజు చాలామంది ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయి హాస్టల్కి వెళ్ళిపోతున్నారు. అమ్మా నాన్న లేరు కదా అని చెప్పేసి, తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అయితే యోసేపు పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ అలాంటి పరిస్థితుల్లో తన ఇంటిలోనే అవకాశం తీసుకుంటే కనుక ఒకవేళ అతనికి బెనిఫిట్ వస్తుంది. అవకాశం తీసుకుంటే ఫైనాన్షియల్గా బాగా బలపడతాడు. కానీ దేవుని భయం కలిగిన యవనస్తుడు షార్ప్గా ఉన్నాడు కాబట్టి పాపానికి చోటివ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి యారోలో ఉన్న మొట్టమొదటి టార్గెట్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే కనుక యారో షార్ప్గా ఉంటుంది. ఏంటి చెప్పండి? షార్ప్గా ఉంటుంది. ఒక వ్యక్తి ఎప్పుడు షార్ప్గా ఉంటాడో యవనస్తులు తెలుసా? యవనస్తులు అంట 119వ కీర్తన 9వ వచనంలో, యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు? దేవుని వాక్యమును దానిని జాగ్రత్తగా చూచుకునడం ద్వారానే. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? యవనస్తులను షార్ప్ చేసేది ఏంటి తెలుసా? నీ మాటలను, నీ ఆలోచనలను, నీ ప్రవర్తనను షార్ప్గా ఉంచేది దేవుని వాక్యం. హల్లెలూయా. నేను కాలేజీల్లో చదువుతున్నప్పటి నుంచి రోజుకి 4 గంటలు దేవుని వాక్యాన్ని చదువుతాను. కాలేజీకి వెళ్ళి వచ్చి పొద్దున 1 గంట సేపు, మధ్యాహ్నం 1 గంట, రాత్రి అయితే ఇంక ఎంతసేపు చదువుతా నాకే తెలియదు. నాకు ఏ బైబిల్ ట్రైనింగ్ లేదు, నేను ఏ థియాలజీ కాలేజ్కి వెళ్ళలేదు, నేను ఎక్కడ ఏ ట్రైనింగ్ చేయలేదు. పరిశుద్ధాత్మ దేవుడి దగ్గరుండి కూర్చోబెట్టి నేర్పించాడు ఈ విషయాలన్నీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్ ఎక్కువ చదివాను. బైబిల్ ఎక్కువగా నేను డీవియేట్ కాకపోవడానికి 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు నేను చిదంబరంలో బిఎస్ అగ్రికల్చర్, ఎంఎస్ అగ్రికల్చర్, 7 సంవత్సరాలు పిహెచ్డి చేశాను. 7 సంవత్సరాలు పిహెచ్డి చేసిన తర్వాత అయితే ఈ సంవత్సరాలలో మీరు వెళ్ళి అరుణ్ కుమార్ అనే పాస్టర్ ఒక కుర్రోడు ఉన్నాడు కదా, ఆ అబ్బాయి గురించి నాకు ఒకసారి చెప్పండి అని అడగండి. ఎవరితోనైనా అసభ్యంగా మాట్లాడాడేమో, ఎవరితోనైనా అసభ్యంగా ప్రవర్తించాడేమో, ఎవరితోనైనా సరే అనవసరంగా మాట్లాడే, ఒకవేళ ఏమైనా సాక్ష్యం నా గురించి వచ్చిందంటే వాడు పెద్ద బైబిల్ పిచ్చోడ్రా, వాడు పెద్ద చర్చి పిచ్చోడ్రా, ఎప్పుడు చూసినా చర్చి బైబిల్ ప్రార్థన బైబిల్ అంటున్నా, వాడికి ఏవి లోకజ్ఞానమే తెలియదు అనే సాక్ష్యాలు వస్తాయి. కానీ ఎక్కడైనా మిస్బిహేవ్ చేశానని మీరు ఒక సాక్ష్యం చెప్తే చెప్పండి, బైబిల్ ప్రకటించడం మానేస్తాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. లైవ్లో కూడా రికార్డ్ అవుతుంది, కాళ్ళు ఛాలెంజ్ చేస్తాను కావాలంటే. హల్లెలూయా. ఈ మాట చెప్పాలన్నా కూడా దమ్ము ఉండాలి. మీ కాలేజీ మీరు చెప్పగలుగుతారా? వెళ్ళి నా గురించి కాలేజీలో ఎంక్వైరీ చేయండి అని అనగలుగుతారా? నా గురించి మా ఇంట్లో ఎంక్వైరీ చేయండి అని అనగలుగుతారా? అలా అన్నారంటే మీరు చాలా షార్ప్గా ఉన్నారు. అలా అన్నారంటే మీ పరిశుద్ధతని కాపాడుకుంటున్నారు. పరిశుద్ధతను కాపాడుకున్నవాడు మాత్రమే ఇంత ధైర్యంగా చెప్పగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి యవన బిడ్డలారా, మీరు ఒకవేళ తప్పుడు అడుగులు వేసినచ్చేమో, ఆలోచనలో తప్పుడు అడుగులు వేసినచ్చేమో, ఒకవేళ తప్పుడు అడుగులకు కొంచెం దగ్గర వెళ్ళి వచ్చిండారేమో, అయితే ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న ఇప్పటికైనా నీ పాపపు మార్గంలో నుంచి బయటికి వచ్చి ఈ రాత్రి నుంచి అయినా షార్ప్గా తయారుగా. హల్లెలూయా. ఈ రాత్రి నుంచి ఒక మంచి తీర్మానం తీసుకో. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ పొరపాటే చేసిండొచ్చు, కొంతమందికి నో అని చెప్పాల్సినప్పుడు ఎస్ అని చెప్పింటావేమో. హల్లెలూయా. నీకు హృదయంలో తప్పుడు ఆలోచన వచ్చిండొచ్చేమో. నాట్ ఓన్లీ యంగ్ పీపుల్, ఆల్ ద మ్యారీడ్ కపుల్స్, ప్లీజ్ రికగ్నైజ్ యువర్ సెల్ఫ్. ఆల్రెడీ వివాహమైనటువంటి వారికి కూడా మీ లోపల ఎక్కడ స్వపరీక్ష చేసుకోవాలి, ఎక్కడ తప్పుడు ఆలోచనలు వచ్చాయో. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇప్పుడైనా సరే మీ పాపపు ఆలోచన వదులుకొని యేసయ్యా నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించనంటే ఈ రాత్రి నిన్ను దేవుడు పరిశుద్ధులుగా మార్చి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను షార్ప్గా చేసి శత్రువు రాజ్యాన్ని కూల్చడానికి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని అమ్మాయి పచ్చ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికైనా పాత మెసేజ్లని డిలీట్ చేసుకోండి. ఇప్పటికైనా పాత ఆలోచనని డిలీట్ చేసేసుకోండి. ఇక నుంచి ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయండి. ఈ ఆగస్టు 15th నీ జీవితంలో నిజమైన స్వాతంత్రం దేవునికి అనుగ్రహించును గాక.
నీ హృదయ తలంపులలో నిజమైన స్వాతంత్రము, నీ మాటల్లో నిజమైన స్వాతంత్రము, నీ ప్రవర్తనలో నిజమైన స్వాతంత్రము. హల్లెలూయా. క్రీస్తు నందు మీరు నూతన సృష్టిగా ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ప్రభువుని మనం చూడలేం. పరిశుద్ధత లేకుండా ఈ లోకల్ దేని మనం జయించలేం. మనం పరిశుద్ధులుగా ఉండలేం. అందుకే దేవుడు పరిశుద్ధమైన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. దివారాత్రులు దేవుని వాక్యాన్ని చదవండి. హల్లెలూయా. నా బలం దేవుని వాక్యం, దేవుడు దేవుని వాక్యం. అందుకే బైబిల్ విశిష్టత అనే పుస్తకం యవనస్తులు అందరూ తీసుకోండి, అందరూ తీసుకొని అందరూ చదవండి. ఎందుకంటే బైబిల్ అంటే ఏంటి, బైబిల్ యొక్క చరిత్ర ఏంటి, బైబిల్ ఎలా విభజించాలి, చివరిలో బైబిల్ ఎలా కంప్లీట్ చేయాలో కూడా కొన్ని టిప్స్ ఇచ్చాడు. ఎందుకంటే కొంతమందికి బైబిల్ తీసిన వెంటనే ఈ మధ్యకాలంలో ఏమవుతుంది తెలుసా, బైబిల్ అలా తీసిన వెంటనే అదో ఆవలింపులు వచ్చేస్తున్నాయి. ఏంటి అంటే ఇప్పుడు బైబిల్ ఒక స్లీపింగ్ ట్యాబ్లెట్ అయిపోయింది. ఇది 3 గంటల సేపు సినిమా చూడడానికి ఏం నిద్ర రాదండి. సెల్ ఫోన్ గంటల తరబడి ఆ షార్ట్స్ మీద షార్ట్స్ చూస్తూనే ఉంటారు 3-4 గంటలు, ఒక్క ఆవలింపు రాదు. బైబిల్ తెరిచిన వెంటనే ఎక్కడి నుంచి వస్తుందో సైతం దూరుకొని వస్తే సర్రమని ఆవలింపు చేస్తారు కదా. అందుకే అందులో కొన్ని టిప్స్ రాశాను నేను. అంటే బైబిల్ ఈజీగా చదవడానికి ప్రతి ఒక్కరూ మీటింగ్ అయిపోయిన తర్వాత యవనస్తులు కంపల్సరీగా తీసుకుని వెళ్ళండి. బైబిల్ చదవాలనుకున్న వారు, బైబిల్ గురించి తెలుసుకోవాలనుకున్న వారు దాన్ని తీసుకెళ్ళండి, మీరు చదవండి, మీ జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. హల్లెలూయా. యారో యొక్క సెకండ్ క్యారెక్టర్ ఏంటి తెలుసా? ఫస్ట్ అది షార్ప్గా ఉంటుంది. రెండోది ఏంటి తెలుసా? యారోకి ఒక టార్గెట్ ఉంటుంది. ఏంటి చెప్పండి? టార్గెట్. హల్లెలూయా. ఒక టార్గెట్. ఈరోజు ఇక్కడ పెళ్ళి కాని వారు, యవనస్తు కాలేజీకి వెళ్తున్న వారు ఒకసారి చేతులు ఎత్తండి. చేతులు మాత్రం ఎత్తండి. ఎంతమంది ఉన్నారు? జస్ట్ చేతులు ఎత్తండి చాలు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా, మీ తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని ఏమడుగుతారంటే, ఇప్పుడు అందరూ కూడా ఒకటి అడుగుతున్నాను, మీ లైఫ్లో మీ గోల్ ఏంటి ఒక్క లైన్లో చెప్పగలుగుతారా? ఇప్పుడు నాకు తెలిసి ఎవరు ఎల్కేజీ పిల్లలు లేరు ఇక్కడ. 10th అబోవ్ ఉన్న వాళ్ళే ఉన్నారు అందరూ. ఏమి 10th అబోవ్ అంటే ఒక 8th క్లాస్ 9th క్లాస్ వచ్చిందంటే కన్నా మంచి మెచ్యూరిటీ నాలెడ్జ్ వచ్చేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు సెల్ ఫోన్లు చేతికి వచ్చేసిన తర్వాత ఎవరు ఏమేం చేయబోతున్నారో మన ఇంట్లో తల్లిదండ్రులుగా కొన్నిసార్లు మాకే తెలియని కొన్ని ఆప్షన్స్ మా పిల్లలకు తెలుస్తున్నాయి. మేము పిహెచ్డీ చేసి వచ్చినా కూడా కొన్నిసార్లు నాకు తెలియని ఆలోచనలు, నాకు తెలియని ఆప్షన్స్ కూడా మా పిల్లలు చెప్తున్నారు. డాడీ అది ఇట్లా కాదు, డాడీ ఇది డాడీ అని. వాడికి అర్థమైపోతుంది ఈజీగా, మా వాడికి. అయితే ఈరోజు ఒక్క లైన్లో మీ టార్గెట్ ఏంటి, మీ లైఫ్ గోల్ ఏంటి అని అడిగితే ఏమంటారు తెలుసా? 9th చదివేటోడు ఏమంటాడు తెలిసే? 10th అయిపోతే దేవుని దయ వల్ల. ఏంటి? 10th ఒక్కటి పాస్ అయిపోతే ఇదే నీ లైఫ్ గోలు. 10th క్లాస్ చదివేటోళ్ళు ఏంటి తెలుసా? 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కొంచెం ఆ గట్టితే అలా దాటితే కదా. డిగ్రీ చదివేటోళ్ళు ఈ ఫైనల్ ఇయర్ ఎట్నోటి అయిపోతే, ఆ తర్వాత ప్రభు సిద్ధం, అన్నిటికీ ప్రభు సిద్ధం. మనమేం కూర్చొని నిద్రపోతుంటాం, ఆయన చూసుకుంటూ ఉంటాడు. దేని బిడ్డలారా, అది చాలా తప్పు. నీ లైఫ్లో ఒక టార్గెట్ ఉండాలి, నీ లైఫ్లో నీకు ఒక గురి ఉండాలి, నీ లైఫ్లో నీకు ఒక గోల్ ఉండాలి. గోల్ ఉంటే ఎలా అర్థమవుతుంది? నీకు ఒక టార్గెట్ ఉంది, ఎలా అర్థం తెలుసా? నీకు ఒక టార్గెట్ ఉంటే ఆ టార్గెట్ గురించి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటూ వస్తారు. ఏంటి? ఒక గురి ఉంటే, ఉదాహరణకు ఎవరైనా డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు, డాక్టర్ అవ్వాలనుకున్న చిన్నప్పుడే నీకు అవ్వాలనుకున్నప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి ఏం చేయాలి తెలుసా? డాక్టర్కి సంబంధించిన మెటీరియల్స్ ఎతకాలి, డాక్టర్కి సంబంధించినటువంటి పుస్తకాలు ఎతకాలి, డాక్టర్కి సంబంధించిన మనుషులతో మాట్లాడుతూ వాళ్ళు ఎలా చదివారు, వారు ఎలా అనుభవాలని ముందు దాని గురించి అనుభవంతో తెలుసుకుంటూ రావాలి. ఆ ప్లాన్సింగ్కి రావాలి. కలెక్టర్ చదవాలనుకున్నారు, గ్రూప్స్ చదవాలనుకున్నవారు దానికి సంబంధించిన మెటీరియల్. మీరు సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు ఏం వెతకాలి తెలుసా? నీ టార్గెట్ ఏంటో తెలిస్తే నువ్వు ఏమి టైప్ చేస్తావో నీకు అర్థమైపోతుంది. హల్లెలూయా. నువ్వు అనవసరమైన వ్యక్తులతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయవు. నీ టార్గెట్కి సంబంధించిన వ్యక్తులతో నేను పరిచయం పెంచుకుంటావు. హల్లెలూయా. ఈరోజు చాలామందికి ఒక గురి లేదు.